ఎందుకో తెలీదు అన్నీ ఉన్నా హ్యాపీగా అనిపించదు. పీపుల్ అరౌండ్ అస్ స్మైల్ బట్ ఇన్సైడ్ దే ఆర్ టైర్డ్. చాలామంది బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తారు కానీ లోపల సైలెంట్గా స్ట్రగుల్ అవుతుంటారు. స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, కంపారిజన్ ఇవి మన మైండ్ని స్లోగా పాయిజన్ చేస్తున్నాయి. కానీ మీకు తెలుసా, మన హ్యాపీనెస్ బయట ఉన్న పీపుల్ వల్ల కాదు, సిచ్యువేషన్స్ వల్ల కాదు, మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ వల్ల అని. ఎస్, మన బాడీలోనే న్యాచురల్ హ్యాపీనెస్ ఫ్యాక్టరీ ఉంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది హౌ టు ఫిల్ యువర్ బ్రెయిన్ విత్ హ్యాపీ కెమికల్స్. అంటే ఎలా న్యాచురల్గా హ్యాపీగా ఉండాలి, ఎలా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి, ఎలా డిప్రెషన్, నెగిటివిటీని స్లోగా కంట్రోల్ చేయాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి, బికాస్ దిస్ వీడియో మే లిటరల్లీ చేంజ్ ద వే యూ ఫీల్ ఎవ్రీ సింగిల్ డే. హ్యాపీ కెమికల్స్ అంటే ఏంటి? మన బ్రెయిన్లో 4 కెమికల్స్ అనేవి ఉంటాయి. అవి డోపామైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ అండ్ ఎండార్ఫిన్స్. ఈ 4 కెమికల్స్ బ్యాలెన్స్లో ఉంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, మోటివేటెడ్గా ఉంటారు. కానీ టుడేస్ లైఫ్ స్టైల్ అంటే లేట్ నైట్ స్లీపింగ్, మొబైల్ ఎడిక్షన్, నెగిటివ్ థింకింగ్, కంపారిజన్ ఇవి ఈ హ్యాపీ కెమికల్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. అందుకే నవేడేస్ చాలామంది ఇలా అంటుంటారు, ఏం చేసినా హ్యాపీనెస్ లేదు, లైఫ్ బోరింగ్గా ఉంది, ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు. యాక్చువల్లీ ప్రాబ్లం లైఫ్లో కాదు, ప్రాబ్లం బ్రెయిన్ కెమిస్ట్రీలో ఉంది. ఈ బ్రెయిన్ రిలీజ్ చేసేటువంటి ఈ కెమికల్స్లో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ డోపామైన్, ద మోటివేషన్ కెమికల్. ఇది మోటివేషన్కి ఫ్యూయల్ లాంటిది. మీరు ఒక చిన్న పని కంప్లీట్ చేసినప్పుడు, గోల్ అచీవ్ చేసినప్పుడు, అప్రిసియేషన్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రీల్స్, షార్ట్స్, మొబైల్ స్క్రోలింగ్ ఇన్స్టాంట్ డోపమైన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఇవి ఎలా అంటే 5 seconds ఎంటర్టైన్మెంటు, 10 seconds ఎగ్జైట్మెంట్ని ఇస్తాయి. బట్ స్లోగా మన బ్రెయిన్ న్యాచురల్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడం మానేస్తుంది. అందుకే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, పేషెన్స్ కూడా తగ్గిపోతుంది. అయితే మనం ఏం చేయొచ్చు? సింపుల్ హ్యాబిట్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. అవేంటంటే మార్నింగ్ బెడ్ సెట్ చేయడము, స్మాల్ గోల్స్ కంప్లీట్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, మొబైల్ యూసేజ్ అనేది తగ్గించడము, టు డూ లిస్ట్ మెయింటైన్ చేయడము. ఇవి మెయింటైన్ చేయడం ద్వారా మనము న్యాచురల్గా డోపమైన్ రిలీజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. రిమెంబర్ దిస్ లైన్, స్మాల్ విన్స్ క్రియేట్ బిగ్ డోపమైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెరటోనిన్. దీన్ని పీస్ కెమికల్ అని చెప్పి అంటారు. ఇది మీ మూడ్ని కంట్రోల్ చేస్తుంది. సెరటోనిన్ బ్యాలెన్స్లో ఉంటే మీకు కామ్నెస్ ఉంటుంది, ఇన్నర్ పీస్ అనేది ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. కానీ నెగిటివిటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్, లోన్లీనెస్ అనేవి సెరటోనిన్ని తగ్గిస్తాయి. అందుకే చాలామంది బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మెంటల్గా ఎగ్జాస్టెడ్ అయి ఉంటారు. మరి సెరటోనిన్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ సన్లైట్ తీసుకోవడము, నేచర్లో వాక్ చేయడము, గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేయడము, మంచి మ్యూజిక్ వినడము, ప్రాపర్ స్లీప్ అనేది తీసుకోవడము. ఎవ్రీ మార్నింగ్ ఇలా చెప్పుకోండి, నా లైఫ్ పర్ఫెక్ట్ కాకపోయినా నా లైఫ్ వాల్యుబుల్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్సిటోసిన్. దీన్నే ది లవ్ అండ్ కనెక్షన్ కెమికల్ అని చెప్పి అంటారు. ఇది లవ్, ట్రస్ట్, బాండింగ్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. మీరు మీ అమ్మని హక్ చేసినప్పుడు, ఫ్రెండ్తో హార్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు, ఎవరికైనా జెన్యూన్గా హెల్ప్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ పీపుల్ ఎలా ఉన్నారంటే ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్గా డిస్కనెక్ట్ అనేది అవుతున్నారు. చాలామంది ఉంటారు కానీ జెన్యూన్ కనెక్షన్ లేక లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మీ హ్యాపీనెస్ కోసము ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, పేరెంట్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్ని అప్రిషియేట్ చేయండి, చిన్న చిన్న హెల్ప్ అనేది చేయండి, స్మైల్ ఇవ్వండి. సమ్టైమ్స్ వన్ జెన్యూన్ కాన్వర్జేషన్ కెన్ హీల్ ఏ బ్రోకెన్ మైండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండార్ఫిన్స్. వీటిని న్యాచురల్ స్ట్రెస్ కిల్లర్స్ అని చెప్పి అంటారు. ఇవి న్యాచురల్గానే పెయిన్ని కిల్ చేస్తాయి. మీరు వర్కౌట్ చేసినప్పుడు, డ్యాన్స్ చేసినప్పుడు, లౌడ్గా నవ్వినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు ఈ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందుకే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? రోజంతా ఫోన్లో ఉండి టైర్డ్గా అవుతాము, కానీ 20 minutes వాకింగ్ చేసినా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము. బికాజ్ బాడీ మూమెంట్స్ చేంజెస్ ద బ్రెయిన్ కెమిస్ట్రీ. కాబట్టి రోజు ఏం చేయాలి? 20 minutes వాకింగ్, డాన్సింగ్, యోగా, డీప్ బ్రీతింగ్, లాఫింగ్ ఇవి మీ మెంటల్ హెల్త్కి మెడిసిన్ లాంటివి అనమాట. లిజన్ కేర్ఫుల్లీ. హ్యాపీనెస్ అనేది బయట వెతికేది కాదు, ఇట్ ఈజ్ సంథింగ్ యూ క్రియేట్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్.
మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, హార్ట్ బ్రేక్స్ అనేవి ఉండొచ్చు, బట్ స్టిల్ మీరు మీ బ్రెయిన్ని ట్రైన్ చేయవచ్చు. ఎవ్రీడే యూ హ్యావ్ 2 చాయిసెస్. నెగిటివిటీ ఫీడ్ చేయాలా, లేకపోతే హ్యాపీ కెమికల్స్ ఫీడ్ చేయాలా? మీ హ్యాబిట్స్, మీ థాట్స్, మీ రొటీన్, మీ రిలేషన్షిప్స్, ఇవే మీ హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తాయి. అయితే ఈరోజు నుంచి ఇది ప్రాక్టీస్ చేయండి. మోర్ గ్రాటిట్యూడ్, లెస్ కంపారిజన్, మోర్ మూమెంట్, లెస్ ఓవర్ థింకింగ్, మోర్ రియల్ కనెక్షన్స్, లెస్ ఫేక్ హ్యాపీనెస్. అండ్ రిమెంబర్, ఏ హెల్దీ బ్రెయిన్ క్రియేట్స్ ఏ హ్యాపీ లైఫ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. బికాజ్ మేబీ సమ్వన్ అవుట్ ఆఫ్ దేర్ రియల్లీ నీడ్స్ దిస్ పాజిటివిటీ టుడే. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మోటివేషన్, దిస్ ఈజ్ బ్రెయిన్ సైన్స్ ఫర్ ఏ బెటర్ లైఫ్. థ్యాంక్ యూ.